హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అడుగుదాము కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళ గురించి. అంటే పెట్టేవాళ్ళు ఎలా స్టార్ట్ చేసుకోవాలా, ఎలాంటి గేదెలతో స్టార్ట్ చేసుకోవాలా, ఎంత రేట్లలో గేదెలు కొనాలా, ఏ సీజన్లో గేదెలు కొనాలా, ఏ సీజన్లో గేదెలు కొంటే డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది, పాల రేటు ఎంత ఉండాలా, మొత్తం వివరాలు అడుగుదాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. కొత్తగా పెట్టేవాళ్ళు ఏ సీజన్లో డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకుంటే బెటర్, ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలా? ముందుగా రైతు సోదరులందరికీ మన నమస్కారం. మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ. మాది అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నామన్న. మరి మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫర్బడి క్రాసింగ్ గేదెలు కూడా ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయి. రేట్ల విషయానికి వస్తే 90 నుంచి 1,20,000, 1,30,000, 1,50,000 వరకు గేదె రేట్ ఉంటుంది. పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆల్ ఇండియా ఎంత దూరం అన్నా ఒక గేదె నుంచి 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం 3 గేదెలు పైన తీసుకుంటే 3 కానీ 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ ఫామ్లో ప్రతి రైతుకి కూడా నేను అందిస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఎంత దూరం అయినా కూడా నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను. నాకు ఒక అశోక్ లేలాండ్ డిసిఎం ఉంది కాబట్టి నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను. మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వ్యక్తులకి మీరు చెప్పే సలహాలో చెప్పమంటున్నారు. మీరు దానికి కూడా నేను పూర్తిగా చెప్తానన్నా. 10 గేదెలు కొనుగోలు చేసినట్టు అయితే వాళ్ళు ఊళ్ళో ఉన్న, ఇప్పుడు హైదరాబాద్ ఉంటుందన్న, హైదరాబాద్ నుంచి వాళ్ళు వస్తున్నారు, మన ఆంధ్ర వస్తున్నారు, వాళ్ళు తెలంగాణ రాష్ట్రం, వాళ్ళ ఊర్లో ఒక ఎక్స్ప్రెస్ ఉన్న రైతు ఉంటాడు, అంటే డైరీ ఫామ్ పెట్టున్న వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని తీసుకొని వస్తే ఆ గేదెల్ని ఎన్ని గేదెలు కొనుగోలు చేయాలా, ఎంత బడ్జెట్ పెట్టాలా, రేటు అంటే ఇలా 1,40,000 గేదెని 1,50,000 కొనేస్తాడు అతను తెలియక. అలా కాకుండా ఆ ఊళ్ళో ఎక్స్ప్రెస్లో రైతు ఉంటాడు, అతను తీసుకొచ్చుకున్నారు ఇంకో ఆ గేదె ఎన్ని పాలు ఇస్తుంది, మనకి ఆ గేదె ఎంత రేటు మాట్లాడుకోవాలా అనేది ఆయనకి అవగాహన వస్తుంది. ఇప్పుడు 10 గేదెలు కొనుగోలు చేసినట్టు రైతు వస్తాడు, 5 గేదెలే తీసుకెళ్ళండి, ఇబ్బంది ఉండదు. ఇది డైరీ ఫామ్కి యూజ్ అవుతుంది. మా గేదెలు రైతులు కూడా ఉపయోగపడతాయి. నేల మీద మీకు పాల రేటు ఇప్పుడు డైరీ ఫామ్ బాగా పెట్టుకునే వ్యక్తి ఉంటాడన్న, వాళ్ళు ఏంటంటే ఆగస్ట్ నెలలో కొనుక్కుంటే వాళ్ళకి పాల రేటు 50 రూపాయలు ఉన్నా కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే అప్పుడు పాల రేటు తగ్గి ఉంటుంది. పాల రేటు తగ్గితే గేదెల రేట్లు కూడా బాగా తగ్గి ఉంటాయి. పాల రేట్ అనేది 50 రూపాయలే ఉంటుంది. వాళ్ళంటి వాళ్ళు డైరీ ఫామ్ ఇప్పుడు కానీ పెట్టుకున్నారు ఇంకో ఇబ్బంది పడతారు. ఇప్పుడైతే మాత్రం పాలు రేటు 70 రూపాయలు 80 రూపాయలు ఉంటే డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ అవుతుంది. పాలు రేటుకి కానీ కేంద్రం కాడ పోసుకున్నా వాళ్ళు బయటికి పోసుకున్నా 70 రూపాయలు 80 రూపాయలు ఉంటే, ఇప్పుడు ఏంటంటే అన్ సీజన్ కాబట్టి పాలు 70 రూపాయలు 80 రూపాయలు. హైదరాబాద్లో అయితే 100 రూపాయలు కూడా ఉంది లీటరు. వాళ్ళంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి కొనుక్కుంటారు. అంటే వాళ్ళు పాల ఖాతాలు గట్రా పోతాయి కాబట్టి ఇప్పుడు ప్రతి గేదెని కొనుక్కుంటే బ్రీడ్ మంచి టాప్ క్వాలిటీ గేదెని కొనుక్కుంటే వాళ్ళు పాలు కూడా బాగా ఇస్తాయి. అలాంటని ఇప్పుడు రైతులు కూడా డైరీ ఫామ్లు బాగా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. రైతులు అయితే మాత్రం ఆగస్ట్ నెలలో తీసుకెళ్లాలి. ఓకే, అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు ఏంటంటే ఆగస్ట్ నెల అప్పుడైతే గేదెల ధరలు తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు కొనుగోలు చేసుకుంటే 20,000 10,000 తగ్గించి ఉంటుంది కాబట్టి అప్పుడు బెటర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఖాతాలు ఉండి ఇప్పుడు పాల రిక్వైర్మెంట్ ఉండి పాల రేటు బాగుంటే 80 రూపాయలు 90 రూపాయలు తప్పనిసరి పరిస్థితులు అయితే ఇప్పుడు తీసుకెళ్ళాలి. 50 రూపాయలు 60 రూపాయలు ఉంటే మాత్రం ఆగస్ట్ నెలలోనే తీసుకెళ్లాలి. అప్పుడు 90,000కి వస్తుంది, 1,00,000 రూపాయలకి వస్తుంది, 1,10,000, 1,30,000 లోపే ఉంటది. సో అప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు అది రైతులకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డైరీ ఫామ్లు అన్న విషయానికి వస్తే ఎప్పుడు వాళ్ళకి 20 నుంచి 40 గేదెలు ఉంటాయి డైరీ ఫామ్ అంటే. వాళ్ళు ఏంటంటే 70 నుంచి 100 రూపాయలు పాల రేట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎలాంటి టైంలోనే గేదెల రేటు కూడా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొనుక్కుంటే పాలు కూడా తగ్గి ఉంటాయి. గేదెలు ఇప్పుడు ఆగస్ట్ నెలలో అయితే 40 గేదెలు 50 గేదెలు తయారవుతాయి అన్న. ఇప్పుడు ప్రతి డైరీ ఫామ్ లో కూడా 40-50 ఉంటాయి. ఇప్పుడు మన డైరీ ఫామ్ లో రాలబోతులకి ఈ వారం అయితే ఒక 30-40 గేదెలు ఉన్నాయి. అదే ఆగస్ట్ నెలలో అయితే 80 గేదెలు 60 గేదెలు ఉంటాయి. వాళ్ళ ఏంటంటే గేదెలు కూడా అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఇద్దరే 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు ఉంటాయి. డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది. తర్వాత ఏంటంటే వర్కర్ మీద పెట్టుకొని ఉండకూడదు. ఇప్పుడు నేనున్నానన్నా, నాకు డైరీ ఫామ్ ఉంది, 45 గేదెలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, ప్రజెంట్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఏదైతే 100 ఉన్నాయి, 100 ఎనిమల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను వర్కర్స్ 4 వర్కర్స్ ఉంటారు మన దగ్గర. వాళ్ళకి నెలకు 16,000 18,000 అలా జీతం ఇస్తున్నాను. నేను ఉదయం పాలు ఇస్తున్నాడా లేదా చూసుకుంటాను. మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు అన్నీ చూసుకుంటాను. అలాంటప్పుడు ఏ గేదె ఇబ్బంది పడదు. కాల్షియం డౌన్ అవుతుందా, గేదె ఎలా ఉంది, అన్ని అండర్ ఎలా ఉందా అన్నీ చూసుకుంటాను. ఏ గేదె టైంకి ఎంతది అని చూసుకుంటాను. అలా చూసుకోవాలా. ఇప్పుడు 10 గేదెలు కొనుక్కున్న డైరీ ఫామ్ వ్యక్తి ఉంటాడో, 20 గేదెలు కొనుక్కున్న డైరీ ఫామ్ రైతు వస్తాడు మన దగ్గరికి. వాళ్ళు వస్తారు, కొనుక్కుంటారు. కానీ
ఆ వర్కర్స్ కూడా వాళ్ళు చేసే మెయింటెనెన్స్ కూడా చూసుకుంటేనే డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ అవుతుంది. మనం 16 చెప్తున్నాం అని అక్కడికి వెళ్ళి గడ్డెడైపోతే 12 ఇస్తాయి, లేకపోతే 10 ఇస్తాయి, ఇబ్బంది పడిపోయాం, మోసపోయాం. అలా కాదు, వాళ్ళు ఒక రైతు వచ్చాడు మన దగ్గర గేదె కొనుక్కున్నాడు, ఆ వర్కర్ మీద పెట్టకుండా మనం కూడా పాలు పిండుకోవాలి. ఎన్ని పాలు వస్తుంది ఏంటి, మిల్లర్ మిక్సింగ్ పెట్టుకున్నామా, 2 కిలోలు ఉదయం 2 కిలోలు పెట్టుకున్నామా, సాయంకాలం 2 కిలోలు పెట్టుకున్నామా, హెవీ బాడీ గేదె కొనుక్కుంటే 3 కిలోలు పెట్టుకోవాలి. అది చూసుకుంటే డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ అవుతాడు ప్రతి రైతు కూడా. రైతు రన్నింగ్ అవుతాడు, డైరీ ఫామ్ పెట్టుకున్నవాడు కూడా ఎదురుకెళ్తాడు. ఇప్పుడు మనం డైరీ ఫామ్ ఉందన్న ప్రతి రైతులు నేను అందిస్తున్నాను, డైరీ ఫామ్ బాగుంటేనే కదా 10 మంది కస్టమర్లు నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు మన వల్లే డైరీ ఫామ్ ఇబ్బంది పడడం కోసం మళ్ళీ రాడు. అలా కాకుండా వర్కర్ల మీద కూడా 100%లో 50% మాత్రం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. వర్కర్లు బాగా చేసుకుంటేనే డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత పాల రేటు కూడా 50 రూపాయలు 60 రూపాయలు ఉంటే డైరీ ఫామ్ పెట్టొద్దు, వాళ్ళు ఆగస్టు నెలలోనే పెట్టుకోవాలా. 70 నుంచి 100 రూపాయల దాకా ఉంటే 70, 80, 90, 100 ఉంటే డైరీ ఫామ్ ఇప్పుడు పెట్టుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ప్రతి రైతు కూడా వాళ్ళకి ఆ గేది ఆ పాలు కూడా కలుస్తుంది, ఇబ్బంది పడ్డావు రైతు ఈ టైంలో కొనుక్కుంటే. ఈ నెల అయితే ఫిబ్రవరి నెలలో అయితే గేదెల రేట్లు కూడా నార్మల్గా ఉన్నాయి, 90 నుంచి 150,000 దాకా ఉంది. ఏమైనా మార్చి ఏప్రిల్ నెల అయితే వాళ్ళ గేదెల రేట్లు పెరిగితేమో. ఇప్పుడు నా ఫామ్లో అయితే 45 గేదెలు ఉన్నాయి, 90 నుంచి లీస్ట్ 90,000, హైయెస్ట్ 150,000. వాళ్ళు డైరెక్ట్గా రావాలి, నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళకి ఫోన్ చేసి అందులో ఒకటి కొనుక్కొని ఇందులో 2 కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ నేను ఇవ్వలేను. డైరెక్ట్గా నా ఫామ్ వద్దకు వస్తే 3 గేదెలు కొనుక్కోండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినంత ఓన్లీ అప్పాజీ మాత్రమే రాజమండ్రిలో ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలడు. ఏంటంటే నాకు అశోక్ లేలాండ్ DCM ఉన్నాయి కాబట్టి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ నేను ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తుండగానే చాలా మంది నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాను. ఎందుకు ఇస్తున్నాను, నేను మాట అంటే ఇబ్బంది ఉండదు, ఏంటంటే 3 కొనుగోలు చేసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టే. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రతి రైతుకి నేను అందించాలని నా కోరికన్నా, నేను ప్రతి రైతు కూడా నేను అందిస్తున్నాను. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. 2 పూట్ల పాలు చూసుకున్న వాళ్ళకి ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళకి బాగా చెప్తున్నాను, 2 రోజులు కాదు 4 రోజులు ఉండండి, మీరు చూసుకొని కొనుగోలు చేయండి. కొనుక్కోకుండా తీసుకుని వెళ్ళిపోతే అక్కడ ఎన్ని పాలు అవుతుందో మీకు తెలియదు, నాకు తెలియదు, మీరు ఇబ్బంది పడిపోతారు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుంటే. అలా కాకుండా ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి పాలు చూసుకోండి, ఉదయం 7 గంటలకి లేదా సాయంత్రం 7 గంటలకి పాలు పిండుకోండి, 2 పూట్ల పాలు చూసుకోండి, మీరు ఇబ్బంది ఉండదు కదా, ఇబ్బంది పడ్డావు. అలా కాకుండా వర్కర్ మీద కాకుండా మన అంటే రైతు ఉంటాడు ఫార్మర్, అతను పెట్టుకునే వాళ్ళు కూడా బడ్జెట్ కూడా చూసుకోవాలి. బడ్జెట్ 1,20,000, 1,30,000 హై క్వాలిటీ వస్తుంది. దాన్ని బట్టి కూడా సెలక్షన్ చేసుకుంటే బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు ఈ గేదె ఉందన్న, దీని హండ్రెడ్ కూడా బాగుంది చూడు, హెవీ బాడీ ఉంది, రింగ్ ఉంది, జాతి ఉంది, సైజు ఉంది. ఈ గేదె ఉంది 1,30,000, 1,40,000 పడుతుంది. ఇలాంటి గేదె సక్సెస్ఫుల్ ఆ రైతు కొనుక్కుంటే 2 ఈతలు పాలు తాగండి, డబ్బులు పోదు. ఎందుకు పోదు, పాలు అనేది తాగైతే 80,000, 90,000 వస్తుంది. దూడ పేదోడు పుట్టినా ఫీమేల్ కాప్ పెట్టినా మేల్ కాప్ పెట్టినా పాలెండ్ అయిపోతే 80,000 అవుతుంది. ఇప్పుడు ఆ పాలెండ్ వచ్చేస్తాయి, ఒక 50,000 అసలు మిగిలే కదా. ఇలాంటి గేదెలు కొనుక్కుంటే ప్రతి రైతు కూడా ఎవరు ఇబ్బంది పడరని నా ఆలోచన అన్న, నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను. అది ఓకే, చూసుకోవచ్చు. అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ మీకు ఎవరికైనా ప్యూర్ ముర్రా జాతి గేదెలు కానీ, బన్నీ గేదెలు కానీ, జాఫర్బడి క్రాసింగ్ గేదెలు కానీ కావాల్సి వస్తే నా డైరీ ఫామ్ లో ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ఉంటాయి. మీరు డైరెక్ట్ గా నేరుగా మధ్యవర్తులు గట్రా లేకుండా వస్తే బర్రె మీద 10,000, 20,000 తగ్గించి ఇస్తానని ప్రతి రైతు సోదరులను కూడా నేను తెలియజేస్తున్నాను. నా నెంబర్ వచ్చి 9346082188. దాన్ని కాల్ చేసి డైరెక్ట్ గా నేరుగా రండి. గడ్డి విషయాల్లోకి వస్తున్న వాటికి గడ్డి కూడా ఉండాలా, పచ్చిగడ్డే ఉంటుంది, ఓన్లీ వరిగడ్డి మన దగ్గర, ఎండుగడ్డి ఉంటుంది. ఉదయం ఎండుగడ్డి వేస్తాను, ఉదయాన్నే కడిగేస్తానన్న, 2 hours కడిగేస్తాం, పాలు పిండేస్తాం, దానాలు పెట్టుకుంటాం, సాయంత్రం మళ్ళీ కడిగేస్తాం, ఉదయం మళ్ళీ సాయంత్రం నైట్ 2 కిలోలు వేస్తాం, పాలు పిండేస్తాం. అలాగైతే డైరీ ఫామ్ వర్కర్ మీద లేకుండా నేను కూడా సగం చేస్తాను. అలాగైతే డైరీ ఫామ్ పెట్టుకోవాలా, ఎవరన్నానే లాస్ అనేది ఉండదు, రన్నింగ్ లో ఉంటుందని నా అవగాహన. ఓకే, కావాల్సిన గేర్ కావాలంటే స్క్రీన్ నెంబర్ చూపిస్తాం, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.